అందరికీ అస్సలాముఅలైకుం అండి. ఇది ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామం అండి. ఇక్కడ శ్రీ 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 హజరత్ కరీముల్లా షా ఖాద్రి గారు వెలిసి ఉన్నారు. ఇక్కడ 41 సంవత్సరాలుగా గంధ మహోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఈ గంధ మహోత్సవం కార్యక్రమం అనేది 3 రోజులుగా జరుగుతుందండి. ఇది ఖురాన్ నెల ప్రకారం అంటే రజబ్ నెల 25వ తారీఖు మొదలయ్యి 25, 26, 27 3 రోజులుగా జరుపుకుంటాము. అది ఈ నెల జనవరి 25వ తారీఖు జనవరి 26వ తారీఖు సాయంత్రం 7 గంటలకు మొదలవుతుందండి. ఇక్కడ అనేక ప్రాంతాల నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి, జిల్లాల నుండి, అదేవిధంగా మండలాల నుండి, మన ఈ స్టేట్‌లో నలుమూలల నుండి తెలిసిన వాళ్ళ వరకు అదే ప్రకారంగా తెలంగాణ గాని, తమిళనాడు గాని ప్రాంతాల నుండి వస్తుంటారండి. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరవుతూ ఉంటారు. స్వామివారికి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉందండి. ఇది కార్యక్రమం ఎలా జరుగుతుందంటే 26వ తారీఖు అంటే రాత్రి 1 గంటకు గంధం అనేది దర్గా దగ్గర నుండి బయలుదేరి ఊరేగింపుగా ఊర్లో తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకి గంధం అనేది దర్గాకు చేరుతుంది. 7 గంటలకు దర్గా చేరిన తర్వాత ఇక్కడ చదింపులు జరిగిన తర్వాత భక్తులందరికీ గంధం అనేది పంచడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం అంటే 27వ తారీఖు సాయంత్రం 7 గంటలకి దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 28వ తారీఖు ఉదయం 7 గంటలకు తర్వాత ఎండింగ్ సెరమనీగా మనం ఇక్కడ ఒక ఫంక్షన్ జరుపుకుంటాము. ఇలా 3 రోజులుగా ఇక్కడ గంధ మహోత్సవం కార్యక్రమం జరగటం అనేది జరుగుతుంది. ఈ గ్రంథ మహోత్సవ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొంటారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ సమస్యలు నెరవేరుతున్నాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కానివ్వండి, చదువుకు సంబంధించినవి, సంతానం సంబంధించినవి ప్రతి ఒక్కరికి నయం అవుతుందని ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. దీనికి మన లోకల్‌లో ఉన్న వీఐపీస్, డాక్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకుంటే కలెక్టర్ గారు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారండి. మాకు పోలీస్ వారి నుండి సహాయం అందుతుంది. వాళ్ళు మాకిక్కడ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారండి. ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ సంవత్సరం కూడా గంధ మహోత్సవం జరుగుతుందని అనుకుంటున్నాము. అలాగే ఎవరైతే భక్తులున్నారో ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాం.